ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. జీవితంలో ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది రమ్మగారు. దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. పరాజయం కూడా అంటే ఫెయిల్యూర్స్ని కూడా చూస్తాము. ఫెయిల్యూర్స్లో నుంచి సక్సెస్లోకి వెళ్ళాలి కదా. కొంతమంది ఈ ఫెయిల్యూర్లోనే ఆగిపోతారు. అక్కడే డిసప్పాయింట్ అయిపోవటం, లేకపోతే తనువుని చాలించుకోవటం, ఇంక ఇంతటితో మన జీవితం అయిపోయింది అనుకునే వారిని ఎలా మోటివేట్ చేయాలి? అసలు వాళ్ళు బయటకు తీసుకురాగలుగుతామా అలాంటి వారిని? వాడే రావాలి. ఆ, ఇప్పుడు ఎలా అంటే సాధారణంగా ప్రజలకు అర్థం కాదు జయ ఈ మాట. ప్రతిసారి లెవెల్లోనూ సక్సెస్ కావాల్సిందేనా? ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు బుడ్డాడు, వాడు బాగా నడవాలనుకుంటాం మనం. తాపి కపకపా నడిచేసాలి, తర్వాత పరిగెత్తాలి, ఏదో ఆడేసుకోవాలి, వాడు ఎక్కేయాలి, దూకే, అవన్నీ చిన్న చిన్న సక్సెస్లు ఉంటాయా? ఎల్కేజీకి యూకేజీకి 2 రకాల సక్సెస్లు. 100 పోయే ఇవి రైమ్స్ చెప్తారు, 100 వాడికి వచ్చేయాలి, అంతేగా. అంతే. ఏవో పెట్టిస్తారు జిగ్సా పజిల్స్, వాడు అన్నీ పెట్టేయాలి. కొన్నాళ్ళకి ముందు మనం అనుకుంటాం వీడన్నీ చేసేయాలి వాడికి వచ్చేయాలి అని. క్రమంగా నీకు వచ్చేయాలని వాడికి ఎక్కిస్తాం. రాపోతే ఏమిటో కంపెనీ పోయింది అనుకుంటాం. ఏమైపోతుంది? 100 రాకపోతే 50 వస్తాయి, 10 వస్తాయి. ఏమిటది? ఏమైపోతుంది? ఏం కాదు. అంతే. ఫర్దర్గా నేర్చుకుంటాడు ముందుకెళ్ళే కొంత. ఎవడో నేర్చుకోలేని తనం పరిస్థితి ఏదో ఉంటుంది వాడికి, పాపం బ్రెయిన్ తక్కువ పిల్లవాడు, బిడ్డకి ఏదో సమస్య. లేకపోతే ప్రతి పిల్లవాడు ప్రతి 100లోనూ 70-80 అవలేలుగా నేర్చేసుకుంటాడు. కనీసం 50% అయినా వచ్చేస్తాయమ్మా. ఏ విషయమైనా 50% వస్తుంది. అన్నం తీసుకుని తినాలని నేర్పిస్తాను జయ. కింద మీద పోసుకుంటూ తింటే చాలు కదా మరి. అంతేగాని వాడు పెద్ద సినిమా హీరోలాగా ఒక మెతు కింద పడకుండా కంచం ఎత్తితే కడిగేసుకునేలాగా ఊరికే తుడుచుకునేలాగా ఉండాలని కోరుకుంటామా? దేవన్ అసలు అలా కోరుకోకూడదు. దేవన్ కాదు, డే 50 అయినా కోరుకోకూడదు. వాడంతటి వాడు తీసుకుని తింటమే ఇంపార్టెంట్. కింద పడితే పడుతుంది, మెల్లిగా నేర్చుకుంటాడు. ఒక ఏడాదికి ముందుకెళ్లే కొందికి వాడికి నీట్గా తింటాం, టైడీగా తింటాం, చక్కగా తింటాం, తనకు కావాల్సింది తింటాం, చేతులు ఇదంతా పూసుకోకుండా మూతి కంటించుకోకుండా తింటాం. అంత వస్తాయి క్రమంగా. టైం పడుతుంది. మనం ఒకేసారి వాడిని అలాగే ఎలాగో చేసేసేయాలని అనుకోకూడదు. మనకు ఆ పిచ్చి ఉంటుందమ్మా. పేరెంట్స్కి ఈ పిచ్చి ఉంటుంది. సమాజంలో కూడా ఎలా ఉంటుందంటే, మన పిల్లాడు మనవాడు లేదా మనకో పిల్ల ఉంది, అదేదో అంతంత మాత్రంగా చేస్తుంది. ఎదురుకుండా వాళ్ళ పిల్లాడు సరిగ్గా చేయకపోతే మనం వెంటనే మాట్లాడతాం. మన టికెట్ మన ఇది కూడా అలాంటిదే అని జ్ఞాపకం ఉండదు. పోనీ ఒక్కొక్కటి ఉంటుంది. చిన్నప్పుడే దానికి అన్ని అష్టతెలువులు ఉంటాయి ఒక్కో పిల్లది. అది చాలా నీట్గా తింటుంది. మా అమ్మాయి ఇలా పోసుకోదంటారు. అవును అవును. ఇప్పుడు ఈ ఎంతసేపు ఈ కంపారిజను, ఈ జడ్జిమెంటల్ థింగ్స్ తోటి సగం సమస్యలు వస్తాయి. ఎన్ని మార్కులు వచ్చాయి అని అడగటం, ఏ ర్యాంక్ వచ్చింది, ఏమిటి ఏ ర్యాంక్ వస్తే ఏమిటి, వాడు హాయిగా ఆడుకుంటూ వెళ్తున్నాడు, రోజు స్కూల్కి పోతాడు, ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. ఏమైపోతుంది? ఏమీ కాదు జయ. ఎంతసేపు ఈ సమాజంలో ఉన్న ఆరాలతోటి, పోలికతోటి, ఈ జడ్జిమెంటల్ థింగ్స్ తోటి ఎక్కువ సమస్యలు పెరుగుతాయి. వాళ్ళ అమ్మాయికి బాగా మార్కులు వచ్చినాయి, తల్లి శ్రద్ధగా చదివిస్తుంది, ఇక్కడ మార్కులు రావట్లేదంటే తల్లికి శ్రద్ధ లేదని తల్లుల మీద జడ్జిమెంటు, పిల్లల తెలివితేటల మీద జడ్జిమెంటు, స్కూళ్ళ మీద జడ్జిమెంట్, అన్నిటి మీద. ఇంకా ఉంది ఇలాగే, ఇంకా ఏమి మారలా సమాజం. ఇదే గోల్లో ఉన్నారు. నెవర్ ఎవర్ జడ్జ్ మీ అనే డైలాగులు వినపడుతూ ఉండే ఉంటాయి, కానీ ఇవి కూడా ఉంటూనే ఉంటాయి. ఇంత తక్కువ ఎందుకు వచ్చినాయి? ఏదో వస్తాయి ఒక్కొక్కసారి. పిల్లలకి మనం నచ్చ చెప్పుకోవాలి. ఇప్పుడు 50 వచ్చినాయి, చిన్న క్లాసులు 50 వస్తాయి, 20 మార్కులకి 10 మార్కులు వస్తాయి. 2 పెంచించండి వాడిని. ఏ 17కో 18కో తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అదొక బెంచ్ మార్క్ కింద పెట్టండి. ఎప్పుడు 20కి 20 బెంచ్ మార్కు కుదరదు. అవి వచ్చేసేవాడికి నువ్వు చెప్పపోయినా వచ్చేస్తాయి, రాని వాడికి నువ్వు చెప్పాలి. మళ్ళీ వాడికి బెంచ్ మార్క్ 20 పెట్టకూడదు. వీడు 10 నుంచి 20కి ఎట్ట పరిగెడతాడమ్మా ఎవడైతే మాత్రం. అదే కదా, ఎవరి వల్ల కాదుగా. వీడు చేయగలిగేది 15 పెట్టండి బెంచ్ మార్క్. వాడు 12కి దిగితే కొంచెం లాగితే చాలు, ఇంకొద్దిగా, ఇంకో పావు గంట ఎక్కువ చదువు, ఇంకోసారి చదువు, ఇది ఇలా చెయ్యొచ్చు. ఈ పిల్లల మార్కులు స్కూళ్ళ దగ్గర మొదలుపెట్టిన ప్రోగ్రాము వాడి ప్రతి సక్సెస్ వెనకాల పడుతుంది. ఇది 10th క్లాస్ అని, ఇంటర్మీడియట్ అని, నీట్ అని, ఇంకోటి ఏమిటి ఎంసెట్ అని, ఇంకేదో సెట్, అమృత సెట్, గీతం సెట్, ఇంకేదో సెట్, అన్ని సెట్లు. అక్కడి నుంచి కాలేజీలోకి వెళ్తే మీ వాడికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇంజనీరింగ్లో 6 వస్తే చాలు.
6 వస్తే 10 అందరికి 6లే వచ్చేస్తాయి. 7లు 8లు వాడేదో వేరే మంచి ఏమన్నంటారు, వాడు యుద్ధ వీరుడైతే 8 కూడా వస్తుంది. వచ్చేవాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళకి ఆ రకమైన ఫోకస్, అంత తెలివితేటలు అలా కుదురుంటుంది వాళ్ళకి అవకాశం. రాకపోయినంత మాత్రాన వీడికి ఏమీ రాదనేం కాదు, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. 6 వచ్చిన వాడు కూడా మంచి ఉద్యోగంలో ఉండొచ్చు, బ్రహ్మాండమైన సక్సెస్ని లైఫ్లో అందుకోవచ్చు. వీడికి నాలెడ్జ్ ఉంటుంది కానీ పరీక్షల దగ్గర ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, ఏమిటో ఉంటాయి అట్లా. మనం జడ్జిమెంట్ మానేస్తే ఈ సక్సెస్ మీద అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు జయ. ఇవన్నీ తాత్కాలిక బెంచ్ మార్కులు, చిన్న చిన్నవి. మొన్న ఎవరో 10th క్లాస్ పిల్లాడికి అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు, 1, 2 పాస్ అయితే వాళ్ళ అమ్మా నాన్న కేక్ కట్ చేయించారు. ఇలా ఉండాలి అమ్మా నాన్న అని రాశారు. కాస్త ఏదైనా మార్కులు తక్కువ రాగానే వెంటనే నువ్వు పనికి మాలిన వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, వాళ్ళ ముందు నా పరువు పోయింది, వీళ్ళ ముందు మా పరువు పోయింది, మమ్మల్ని తక్కువ చేసేసావు, తలెత్తుకొని ఇవ్వకుండా చేసావని టీచర్లు మాట్లాడి, పేరెంట్స్ మాట్లాడి, ఆ పసిబిడ్డ ఏమైపోతాడు పాపం, వాడు ఆ పిల్లాడో పిల్లో వాళ్ళు ఏమైపోవాలి. ఆ భయంతోనే పిల్లలు ఫర్దర్ గా చేయలేకపోతారు. కానీలే, అయిందేదో అయింది, కొంచెం ముందుకెళ్దాం, కాస్త ట్రై చేద్దాం, ఇంకోసారి ట్రై చేయి జయ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. 4 తిట్లు తిట్టినా లెక్క పెట్టని పిల్లలు ఉంటారు. ఒక్కోడు ఉంటాడు సెన్సిటివ్ వాడు, ఒక్కో పిల్ల కూడా అతి సెన్సిటివ్. ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని వీళ్ళే ఎటో పరిగెత్తేస్తారు. నీట్లో రాలేదని 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ, ఇంకోటి కానీ, ఏ సెట్ అయినా ఇంకొక 2, 3, 4, 5, 6 అవకాశాలు ఉంటాయి. దీంట్లో రాకపోతే ఇంకో దాంట్లో రావచ్చు. దీంట్లో రాకపోతే నా జీవితానికి నిష్కృతి లేదని మానేయకూడదు, మానేయక్కర్లేదు, మళ్ళీ చదవచ్చు. మీతో పాటు చాలా మంది పరీక్షలు రాసిన వాళ్ళు కొంతమంది వీళ్ళే ఉంటారు, ఏమంటారు దాన్ని, లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. ఎంబీబీఎస్ కోసం 3 లేదా 4 సార్లు ట్రై చేసేవాళ్ళు మనకు కనపడుతూనే ఉంటారు. ఇంజనీరింగ్కి లాంగ్ టర్మ్ తీసుకుంటారు. ఇంజనీరింగ్ ఒక్క రవ్వ సులువు, నీట్ కొద్దిగా ఎంతో చిన్న కష్టం అయ్యి ఉండొచ్చు బహుశా. మళ్ళీ ఐఐటీలకి వాటికి కావాలంటే వాటితోటి కూడా అదే. మళ్ళీ ఈ పీజీ ఎంట్రన్స్లు, సెట్లు వచ్చినాయి కదా అన్నిటికీ సెట్లు. ఏ సెట్కైనా ఇంకొక ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. 100%. జీవితము ఇది వరకు మనం ఏమనుకునేవాళ్ళు అంటే, రెండో అవకాశం ఇవ్వదని ఎప్పుడో నా పుటకలు నాటి చెప్పేవాళ్ళు. అవి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వదు అని. అది అక్షరాల తప్పు. అప్పుడు కూడా కరెక్ట్, అప్పుడు కూడా కాదు. ఆ కాలంలో చెప్పుకునే వాళ్ళు ఏమిటో పిచ్చిమొహాలందరం వినేవాళ్ళం, మాకు తెలియక అదేమిటో సూక్తి ముక్తావాళ్ళని. ఏమీ కాదు. జీవితం ఎప్పుడు 2nd and 3rd ఛాన్సులు ఇస్తుంది ప్రతి వాళ్ళకి. దాన్ని మనం తీసుకోవాలి, అంతే కదా. నువ్వు రెడీగా ఉండాలి, స్వాగతించు, నువ్వు దానికోసం వెల్కమ్ చేయి, దానికోసం రెడీగా ఉండు, దాని వైపు ఒక అడిగేయి. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రాయమా? రాస్తాం కదా, ఎన్నిసార్లైనా రాయొచ్చుగా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, రాయరా? ఎంసెట్ రాస్తారు, నీటు రాస్తారు, ఇంకేమిటి నీకు ఛాన్స్ ఇవ్వలేదా? అది అదే కదా. ఒక ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం పోయింది, ఇంకోటి రాదు. ఉద్యోగాలు మనమే మానేసి కొత్త ఉద్యోగాల్లో చేరుతున్నావా? నేను ఇంకా చెప్పనా జయ, లవ్ అఫైర్లు, ప్రేమలు, మ్యారేజెస్, అవి కూడా మల్టిపుల్, సెకండ్ కాదు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. జీవితం అన్ని ఇస్తుంది, అన్ని అవకాశాలు ఇస్తుంది, ఎక్కడ ఏది ఆగదు. భగవంతుడు నీకు ఇచ్చిన ఒక్కటే ఒక్క ఛాన్స్ ఏంటో తెలుసా? ఈ జీవితం. దీనికి మళ్ళీ ఛాన్స్ రాదు. దీంట్లో 100 ఛాన్సులు వస్తాయి నీకు. అత్యంత విలువైంది ఈ జీవితమేనని నమ్మండి నాయన, మీరు నమ్మండి, పిల్లల్ని నమ్మించండి. ఇది పోతే ఇంకొకటి 100% వస్తుంది, 100-500% కూడా రావచ్చు. అది కానీ జీవితం పోతే, ఇప్పుడు ఈ జీవితం పోతే అన్న దాంట్లో చదువు కాదు, ఉద్యోగం కాదు, ప్రేమలు కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏమి లేదు, ఒట్టి ప్రాణాలు పోవటం అన్నదే ఒకటే పాయింట్. ప్రాణం పోతే మళ్ళీ రాదు, అదొక్కటే రాంది, మిగిలినవన్నీ వస్తాయి. మీరు పెద్దవాళ్ళు దాన్ని అర్థం చేసుకుని పిల్లలకి దాన్ని అర్థమయ్యేలాగా చెప్పండి. జీవితం మళ్ళీ ఛాన్స్ ఇవ్వదు అని పొరపాటును కూడా అనుకోవద్దు, అలా ఉండదు అసలు. జాతక రీత్యా కూడా జయ, గృహయోగాలు జీవితంలో 3-4 సార్లు 5-6 సార్లు వస్తుంది. పెళ్లి ఛాన్సులు 3-4 వస్తాయి. సమయం దాటిపోయింది, మళ్ళీ ఒక 2 ఏళ్ల దాకా లేదు అంటారు. ఆ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాడికి పెళ్లి సమయం వస్తుంది. కళ్యాణ ఘడి అంటారు చూడు, అది లైఫ్ లో 1 టైమే కాదు 5-6 సార్లు వస్తుంది. మనం మాట్లాడుకోం అంతే. అదే అదే శుభ్రంగా అవకాశాలు వస్తాయి నాయన, ఊరికే తొందర పడిపోకండి. ఒకవేళ ఇది రాపోతే
కాకపోతే తర్వాత దానికి గట్టి ప్రయత్నం చెయ్యండి. మనం చేసింది దీనికి చాలలేదు, ఇంకా చెయ్యండి, ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్స్ పెడితే వస్తాయి. సరిగ్గా ట్రై చేయండి. ప్రేమల్లో పెళ్లిళ్ళల్లో ఫెయిల్ అయిపోయాం అనుకుందాం, మరి అప్పుడు ఏం ఎఫర్ట్స్ పెట్టాలని ఒక క్వశ్చన్ వస్తుంది. నిజాయితీని పెట్టండి. అది ప్రేమలు పెళ్లిళ్ళలో బాగా కావాల్సింది నిజాయితీయే. అది పెడితే సక్సెస్ వస్తుంది. మసిపూసి మారేడుకాయ చెయ్యొద్దు ఏ విషయంలోనూ. సాధ్యమైనంత ఓపెన్నెస్ చూపించండి, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అంతే కదా. నమస్తే అండి. నమస్తే.